25వ కీర్తన చివరి 2 వచనాల్ని మనం కలిపి చదువుకుందామండి. కీర్తన 25వ కీర్తన చివరి 2 వచనాలు అనగా 21, 22 ఈ 2 వచనాల్ని మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. నేను ప్రార్థన కొరకే, ప్రభు యొక్క సహాయం కొరకే నేను అడిగినప్పుడు దేవుడు ఈ యొక్క 2 మాటలని నా ఎదురుకు దేవుడు తీసుకొచ్చాడు. నేను చాలా ఆలోచించాను, ప్రభా ప్రార్థన కొరకే మేము ప్రార్థించవలసి వచ్చినప్పుడు మరి ఎలాగ మేము ప్రార్థించాలి, మరి ఏంటి మాకు తెలియచేయన్నప్పుడు మరి కీర్తనాకారుడైన దావీదు తన దేవుని యొక్క సన్నిధిలో ఏ రీతిగా ప్రార్థన ఆయన చేస్తూ వచ్చాడో, తనకి ఏ రీతిగా దేవుడి ద్వారా రక్షణ కలిగినదో, తన దేవుడు ఏ రీతిగా తను సంరక్షించుకుంటూ వచ్చాడో ఆ విషయాల్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆయన ఈ 25వ కీర్తనలో ఈ 21వ వచనంలో నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు నాకు సంరక్షణ కలగాలి. నాకు సంరక్షణ ఎక్కడి నుండి కలుగుతుంది అంటే నీ దగ్గర నుంచే నాకు సంరక్షణ కలుగుతుంది. దేన్ని బట్టి నాకు సంరక్షణ కలుగుతుంది అంటే నా యథార్థతను బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి. దేవుడు మనల్ని సంరక్షించాలి అంటే ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవండి. మీ అందరికీ తెలుసు కదా, సంరక్షణ అంటే బాధ్యత తీసుకోవడం. కేర్ అంటే బాధ్యత తీసుకోవడం. ఏంటి సంరక్షణ? రక్షణ, సంరక్షణ. సంరక్షణ సమస్త విషయములలో మనం రక్షించాలి. సంరక్షణ అందుకని అంటాడు, ఇక్కడి నుంచి నువ్వే అన్నిటిని చూసుకోవాలా అంటే అన్ని విషయాలు చూసుకోవాలా. ఒక భర్త తన భార్యను అన్ని విషయంలో సంరక్షించగలుగుతాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటాడు, ఎవడనూ తను సంరక్షించుకుంటే తన సొంత శరీరాన్ని సంరక్షించుకుంటాడనమాట. అంటే తన సొంత శరీరానికి ఏమైతే కావాలో వాటినన్నిటినీ ఎలాగైతే సంరక్షించుకోగలుగుతున్నాడో అలాగే తన భార్యను కూడా సంరక్షించగలిగిన అవసరత తన భర్త ఏడలు ఉంది. అంటే భర్తకైనా భార్య ఏళ్ల సంరక్షణ, భార్య కూడా భర్త ఏళ్ల సంరక్షణ చేయాలి. ఈ 2 అవసరం అండి. అందుకనే ఈ రాత్రికాల సమయంలో నేను చాలా ఆలోచన చేశాను, ప్రభువా మేము సంరక్షణ కలిగి బతకాలి అంటే, సుఖముగా జీవించాలి అంటే ఏంటి ఈ 2 విషయాలు? ఒకటి యథార్థత అంటున్నావు, 2వది నిర్దోషత్వం బట్టి మీరు సంరక్షించునుగాక అంటున్నారు. మాకు సంరక్షణ ఎలాగ దొరుకుతుంది అంటే అన్ని విషయాలలో నువ్వు మమ్మల్ని ఎలాగ సంరక్షించగలుగుతావు అంటే ఈ 2 విషయాలను బట్టి. ఒకటి యథార్థత ఉండాలి, 2వది నిర్దోషత్వము అనేది ఉండాలి. దేవుని బిడ్డలకు ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నప్పుడు మనం యథార్థత కానీ నిర్దోషత్వము కానీ లేకపోతే మనకి సంరక్షణ దేవుని నుండి కలగదు. దేవుడు మనను సంరక్షించలేడు. మన దేవుడు అన్ని రకాలుగా ఆదుకొనలేడు. దేవుడు మనల్ని ఆదుకోవాలి అంటే, దేవుడు మనకు సహాయం చేయాలి అంటే ఈ 2 విషయాల్లో మనం చాలా నమ్మకంగా ఉండాలి. అందుకని అంటాడు, మన దేవుడు ఎవరు అంటే యథార్థవంతులకు ఏ మేలును చేయక మానని దేవుడు కదా. కీర్తన 84వ కీర్తన 11వ వచనమండి. 84వ కీర్తన 11వ వచనంలో చివరి భాగంలో ఉందో చూడండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సరే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అలాగే ఆశాయక దినాలు అంటాడు, యథార్థవంతులు బలపరచుడికే యెహోవా కన్నుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అంటాడు ఆయన. కాబట్టి
దేవుణ్ణి ఎరిగిన నీవు నేను కూడా మొట్టమొదటిగా మన జీవితంలో యథార్థతను కలిగి ఉండవలసిన వారికి ఉంటున్నాం. అంటే యథార్థత అంటే అదే మనకు చాలా కష్టం అండి. అందుకే చాలామంది ఇంగ్లీష్లో చాలా ఈజీగా అర్థమవుతుంది, కానీ తెలుగు అర్థం అవ్వడం చాలా కష్టం. తెలుగు చాలా కష్టంగా ఉంటుంది. అందుకని అంటారు ఏ భాషనన్నా నేర్చుకోవచ్చేమో కానీ తెలుగుని మాత్రం తేలిగ్గా నేర్చుకోలేరట. అంతేకాదు ఏదైనా రాయగలరేమో కానీ తెలుగుని మాత్రం చాలా కష్టమంట రాయడం. దాని ఒత్తులు, దానికి ఎన్ని రకాలుగా ఉంటాయో. అలాగే అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఏదో మనం మాట్లాడేస్తున్నాం కానీ మాటకు అర్థమే మనకు చాలా వరకు తెలియదు. మాట్లాడడం ముఖ్యం కాదు, దానికి అర్థం తెలుసుకోవడం ముఖ్యం. అందుకని చాలాసార్లు మరి బైబిల్ గ్రంథాన్ని కూడా ఇంకా విపులముగా అర్థం అవ్వడానికి మరి అంటే ఎలాంటి వారికైనా సరే విపులముగా అర్థం అవ్వడానికి మరి బైబిల్ రాశారన్నమాట. ఆర్ఆర్కే మూర్తి మరలా బైబిల్ని రాశారు. ఆయన ఎలా రాశాడు అంటే, ఇంకా ఎలాంటి చదువుకున్న వారైనా అంటే 2, 3, 4, 5 చదువుకున్న వాళ్ళకైనా బైబిల్ ఎలాగ అర్థం అవ్వాలి అంటే, ఈ బైబిల్ అర్థం చేసుకోవడం తెలుగులో చాలా కఠినమైన పదాలు వాడారు, ఈ మాటలు కొంత అర్థం కావు అని ఆయన మళ్ళీ బైబిల్ని ఆయన కొంచెం తెలుగులో ఇంకా బాగా అర్థమయ్యేలాగా రాశాడు. అయితే ఆయన రాసిన బైబిల్లో మాటకి పట్టు లేదు, అధికారం లేదు. అందుకని అంటారు మాట్లాడేటప్పుడు అధికారముతో మాట్లాడాలా, నీ మాటకు శక్తి ఉండాలా. నీ మాటకి శక్తి లేదనుకోండి దానికి పట్టు ఉండదన్నమాట. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడే పట్టు ఉంటుందన్నమాట. అందుకనే యథార్థత, బైబిల్ గ్రంథంలో యథార్థత గురించి చాలా మాటలు చెప్పాడు. ఎవరెవరు యథార్థంగా జీవించారు, ఎవరెవరు యథార్థతలో లేనివారు. ఇశ్రాయేలు ప్రజల్లో కానీ యోధావారిలో కానీ రాజులు ఎంతోమంది పరిపాలన చేసినప్పుడు ఆయన కొంతమంది గురించే వారు యథార్థముగా ప్రవర్తించారని చెప్పాడు. కొంతమంది యథార్థముగా ప్రవర్తించినట్లు ప్రవర్తించారు కానీ సంపూర్ణంగా వారు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. యథార్థత అంటే యథార్థత అంటే సత్యము, సత్యము అంటే న్యాయము. ఆలోచించండి ఇంకెలాగెళ్తాయంటే, యథార్థత అంటే నిజముగా ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో కనపరచాల. ఎందుకంటే యథార్థత లేకపోతే దేవుడు మనకి ఎప్పుడూ సహాయం చేయడండి. దేవుని బిడ్డలుగా యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. మనం యథార్థంగా అంటే నిజంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడామనుకోండి, మనకున్నంత శత్రువులు ఇంకెవరికి ఉండరు. అర్థమైందా? యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమంటే మనకంత శత్రువులు ఇంకెవరు ఉండరు. కారణం ఏంటి? నిజం మాట్లాడకూడదు. ఈ లోకంలో ఎలాగుందో తెలుసా? నిజం మాట్లాడకూడదు, నిజం చెప్పకూడదు. ఈ రెండూ చెప్పకుండా ఉంటే లోకమంతా మనకు సమీపంగా ఉంటారు, లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు దగ్గరగా ఉంటారు. కానీ నిజమే కానీ మాట్లాడామంటే లోకమంతా మనకు విరోధం అయిపోతుంది, కానీ దేవుడు మాత్రం మన పక్షంగా ఉంటాడు. ఇది నిజం. అందుకని దేవుడి బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా యథార్థత అంటే నిజముగా ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడాల. ఉదయకాల సమయంలో మేము కుటుంబంగా బైబిల్ చదువుతుంటే కొన్ని దోషములు, కొన్ని పాపములు, కొన్ని అపరాధాలు ఉన్నాయంట. మనం చూసి మనకు తెలిసి దాని గురించి న్యాయముగా కానీ మనం చెప్పకపోతే అది మనకు పాపం అంట. మనకు చూసి మనకు తెలిసి కూడా మనం న్యాయం చెప్పలేదు అంటే, మనం యథార్థంగా దాని గురించి చెప్పలేదు అంటే అది మనకు పాపం అంట. అందుకని అన్నాడు, నువ్వు చేసిన తప్పు నీకు తెలిసిన తర్వాత నీ అపరాధ పరిహారార్థము నిమిత్తము నువ్వు దేవుని యొక్క మందిరము దగ్గరికి వచ్చి ఆ యాజకుడి దగ్గర నీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, లేకపోతే నీవు శిక్షణ తప్పక అనుభవిస్తావు అంటున్నాడు ఆయన. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడకపోతే శిక్ష వస్తుందట. ఎవరు పెడతారు శిక్ష? మనుషులు ఎవరు పెట్టరు, కానీ దేవుడు పెట్టా. అందుకని అంటాను,
మనుషుల దృష్టిలో కాదు మనం యథార్థత కనపరచడం, దేవుని దృష్టిలో ముందు యథార్థత ఉండాలి. అందుకని అంటాడు, మనం దేవుని దృష్టిలో యథార్థముగా ఉండగలిగితే మనుషుల దృష్టిలో కూడా అలాగే ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతాం. వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఏం చేసినా, మనకెంతమంది విరోధులైపోయినా, మనకెంతమంది శత్రువులైనా మనల్ని ఎవరు ఏం చేసేదేమీ లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చేది ఆగిపోతుందేమో, పెట్టేది ఆగిపోతుందేమో, ఇంకంతకంటే ఏం చేయరుగా. ఆలిస్తే ఏమిస్తారు, వాళ్ళు పెడితే మనకెంత ఇస్తారు, మనం సరిపడినంత ఎవరు ఏది ఇవ్వరు. కానీ మన దేవుడైతే ఎప్పుడూ మనం పోషించగలిగిన వాడు. అందుకనే మనం యథార్థత ఎవరికి చూపించాలి అంటే మనుషులకు కాదు, దేవుడికి. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలామంది అంటారు, ప్రభువా నేను యథార్థముగా నీ యందు నేను ఎట్లు నడుచుకున్నానో అది నీకే తెలుసు. నేను యథార్థవంతున్నా కాదా, నేను యథార్థవంతురాలునా కాదా అనేది నేను మనుషులతో చూసుకోను, ముందు నీతో చూసుకుంటాను. నేను యథార్థముగా ఉన్నానా లేదా అనేది. ఎందుకంటే ఆనాడు మరి దర్యావేషు రాజు కాలంలో దానియేలు మీద నేరారోపణ మోపారు. కానీ దానియేలు మనుషుల దగ్గర ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు, ప్రభువా నేను చేసింది తప్ప, నేను చేసింది న్యాయమా. తను పరీక్ష చేసుకున్నాడు. ఆఖరికి రాజా నేను దేవుడిని మాట వినకుండా నేను ఎప్పుడు కూడా అద్దు దాటలేను, అది ఎంత కష్టమైనా సరే నేను దేవుడి మాటే వింటాను అని చెప్పాడు. అతని మీద కక్ష కట్టి ఇతన్ని సింహముల యొక్క గృహలో తోసేవారు. కానీ సింహముల యొక్క గృహలో కూడా త్రోయబడిన దానియేలుకి సింహములు కూడా ఏ హానియు కూడా చేయకున్నట్లుగా దేవుడు కాపాడాడు. ఆ రాజు తెల్లవారుజామునే వేకుజామునే లేచి దానియేలు యొక్క సింహముల గృహ దగ్గరికి వెళ్ళి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నువ్వు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగితే ఆయన అంటాడు, రాజా చిరంజీవి యగునుగాక, నేను నా దేవుని దృష్టికి నేరము చేసిన వాడిని కాదు, నీ దృష్టికి కూడా నేను నేరము చేసిన వాడిని కాదు. నాకేమైతే నువ్వు అప్పగించావో అప్పగించిన దాని విషయంలో నేను ఎప్పుడూ ఎక్కడా తప్పు చేయలేదు. నీకు కానీ నీకు రావాల్సిన దానికి ఏ ఆస్తిలోనైనా సరే నేను ఎప్పుడూ ఏదిని ఆశించలేదు, నేను తప్పు చేయలేదు, నేను యథార్థవంతుణ్ణి. అందుకే దేవుడు నన్ను ఈ సింహముల గృహలో మీరు పడివేసినప్పటికీ కూడా సింహములు నాకు ఏ హానియూ కూడా చేయకున్నట్లుగా దేవుడే నన్ను కాపాడాడు. నిజం మాట్లాడితే యథార్థంగా మనం జీవించగలిగితే లోకంలో మనకు సమస్యలు ఉంటాయి, లేవంటలేదు. కానీ ఈ సమస్యలన్నిటిలో నుండి కూడా మన దేవుడు మనల్ని కాపాడగలిగిన వాడు, మన దేవుడు మనల్ని రక్షించగలిగిన వాడు. అందుకనే మనుషుల దగ్గర కాదు మనం యథార్థత చూపించవలసింది, దేవుని దగ్గర యథార్థత చూపించాలి. ఎప్పుడైతే యథార్థముగా నువ్వు మాట్లాడగలుగుతావో, ఎప్పుడైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తావో తప్పక దేవుడు నీకు నాకు సహాయం చేయగలిగిన వాడు. అందుకని అంటాడు, దేవుని దగ్గర నిలవదగిన వాడు ఎవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు. కీర్తన 15వ కీర్తన 2వ వచనం అండి. 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. యథార్థమైన ప్రవర్తన కలిగి ఎప్పుడు నిజమే పలకడానికి ప్రయత్నించే. నువ్వెప్పుడైతే నిజం పలకడానికి ప్రయత్నం చేస్తావో దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు. నువ్వెప్పుడైతే నిజం పలకడానికి ఇష్టపడవో దేవుడు నిన్ను కాపాడలేడు. అందుకని అంటాడు, యథార్థత నిర్దోషత్వమును బట్టి దేవుడు నిన్ను నన్ను సంరక్షించగలిగిన వాడు. అంటే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని పోషించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు. ఆలోచించారా? యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. మనలో యథార్థత లేదు అంటే దేవుడు మనతో ఉండడు. దేవుడు మనతో ఉండకపోతే మనుషులు నీతో ఉంటారు, కానీ మనుషులు ఎప్పుడూ కూడా నిన్ను పోషించలేరు, నిన్ను కాపాడలేరు. కొద్ది కాలం వరకు మాత్రమే వారు నీతో ఉండగలరేమో కానీ అన్ని సమయాలలో నీతో ఉండలేరు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ రోజున దేవుడు నీకు నాకు నేర్పించాలనుకునేది ఏంటంటే, నేను నిన్ను సంరక్షించాలి అంటే నిజంగా నువ్వు ఎలాగుండాలి అంటే యథార్థతను కలిగి ఉండాలా.
రెండవది నిర్దోషంగా జీవించాలా. నీ నిర్దోషత్వము నాకు బయలుపడాలా. నీ నిర్దోషత్వం నాకు కనపడిందనుకో, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకని అంటాడు, నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగిన వాడే అట్టివాడు యెహోవా చేత ఆశీర్వాదము నొందుతాడట కదా. సరే, కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనమండి. 24:4 ఈ వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. సరే, ఎవరు యెహోవా చేత ఆశీర్వాదము నొందుతారు అంటే నిర్దోషంగా ఉండేవారు. దోషి అనిపించుకోకూడదు. ఏ విషయంలోని కూడా నీ మీద దోషారోపణ మోపబడకూడదు. ఎప్పుడు కూడా నువ్వు నిర్దోషత్వాన్ని బయలుపరచబడాలా. నేను ఈ విషయంలో కానీ ఆ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నేను నేరము చేసిన వాడుగా ఉండకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు ఈ 2 విషయాల్ని మన ఎదురుకు తీసుకురావాలనుకున్నాడు. ఆయన నేను నిన్ను సంరక్షించాలి అంటే, నీ ప్రార్థన అంగీకరించి నేను నీకు సహాయము చెయ్యాలి అంటే తప్పక ఈ 2 విషయాల్లో నువ్వు కలిగి ఉండాలా. యథార్థత అనేది నాకు చాలా ప్రాముఖ్యమైనది. యథార్థత అనేది లేకపోతే, నిజం చెప్పే మనసే నీకు లేకపోతే నేను నీతో ఎప్పుడు ఉండను. నేను కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క బిడ్డలనేవారు ఎప్పుడు నిజమే పలికేవారు. అందుకని బైబిల్లో ఒక మాట అంటాడు ఆయన, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, అబద్ధమాడు నాలుక యెహోవాకు హేయమైనది, దాన్ని ఏం చేసినా సరే పాపము లేదు అంటాడు ఆయన. 120వ కీర్తనలో, తంగేడు నిప్పులతో నిన్ను కాల్చినప్పటికీ అబద్ధమైన పెదవులు, అబద్ధమైన నాలుక. అంటే దేవుని యొక్క ప్రజలుగా నిజం అనేది ఎప్పుడూ మనం పలుకుతూ ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నిజం చెప్తే ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని నిజం చెప్పే కంటే అబద్ధమాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా అబద్ధం ఆడకపోతే, అక్కడ అలాంటి పరిస్థితి చేయకపోతే మనకి సమస్య రాకుండా ఉంటుందన్నమాట. అబద్ధము నిజం చెప్పామంటే సమస్య వస్తుంది, అబద్ధం చెప్పామంటే సమస్య రాదు. అప్పుడు మనం ఏం చేస్తాం? సమస్య రాకుండా ఉండాలంటే అబద్ధమే ఆడతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వెప్పుడు అబద్ధం అనేది నీ నోట రాకూడదు, నిజమే పలకాలి, హృదయపూర్వకముగా నిజం పలకాలి. ఎవరేమనుకున్నా నీకు అనవసరం. నువ్వు దేవుని బిడ్డవి. నిన్ను చూసేదేంటో తెలుసా? నీ మాటే చూస్తారు. నువ్వు నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా, నువ్వు మాట్లాడేది నిజమా, అబద్ధమా? అర్థమైందా? ఈరోజు నువ్వు చెప్పిన నిజం, నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు లోకముని యథార్థతను గమనించకపోయినా దేవుడు చూసేవాడు. ఎందుకంటే నీ యథార్థతను బట్టే దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 38వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనమండి, 2-3 వచనాలు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయులున్నై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా దేవుని ప్రార్థన చేశాడట, ప్రభువా, నేను నీ దృష్టికి ఎంత యథార్థముగా ప్రవర్తించానో అది నీకు తెలుసు. నేనెప్పుడు కూడా వేషధారణతో లేను, నేనెప్పుడు కూడా నిజం చెప్పకుండా లేను, నేనెప్పుడు యథార్థతను విడిచిపెట్టలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా యథార్థంగానే నేను జీవించాను. ఏది చెయ్యాలో అదే చేశాను, నువ్వు ఏం చెప్పావో అది చేశాను. ప్రజలకు అది కష్టమైనప్పటికీ కూడా అదే నేర్పించాను నేను. వారు నన్ను ఏమనుకున్నప్పటికీ కూడా నేను మాత్రం యథార్థంగా నీ ప్రజలకు నేను పరిపాలన చేయడం మొదలుపెట్టాను. అలాగే జీవించాను. నా గురించి నీకు తెలుసు కదా. ఆయన అదే అంటున్నాడు,
నేను ఎట్లు నడుచుకుంటున్నో నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు కష్టం వచ్చింది. ఏంటి అంటే మరణకరమైన రోగముతో నేను మంచాన ఉన్నాను. హిజ్కియాకు భయంకరమైన వ్యాధి. ఆ రోజుల్లో రాచపుండు అంటే క్యాన్సర్ అన్నమాట. ఆ రోజుల్లో ఆ దినాలలో ఆ పుండికి మందే లేదు. అలాంటి దినాలలో హిజ్కియా ఇలాంటి మరణకరమైన వ్యాధితో బాధపడుతూ తన మంచాన్ని పడిపోయి ఉన్నప్పుడు దేవుడు తనకు ఆ రీతిగా చెప్పినప్పుడు, ఇంటి చక్కబెట్టుకొని వెళ్ళిపోతున్నావు, ఇక నువ్వు మరణించడానికి సమీపంగా ఉన్నావు అని చెప్పినప్పుడు హిజ్కియా దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థించాడు. ప్రభువా, నేను ఎట్లు నీ సన్నిధిని యథార్థముగా నడుచుకున్నాను నీకు తెలుసు కదా, కాబట్టి నన్ను దయచేసి స్వస్థపరచు, నన్ను దయచేసి స్వస్థపరచు. ఎప్పుడైతే హిజ్కియా అలాగ ప్రార్థన చేశాడో వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు. యెషయాతో కబురు పంపించాడు. యెషయా, హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూశాను. అతడు బహు వినయముగా తగ్గించుకొని నాకు ప్రార్థన చేశాడు. కాబట్టి అతని ప్రార్థనను అంగీకరించి హిజ్కియాకు 15 సంవత్సరాలు నేను ఆయుష్కాలను పెంచుతున్నాను. అంతేకాదు అంజూరపు ఆకుల యొక్క ముద్దను ఆ ఆకులను నూరి ముద్దన చేసి ఎక్కడైతే అతనికి ఆ పుండు పుట్టిందో దాని మీద పెట్టు, అతడు బాగుపడతాడు అని చెప్పాడు. నిజంగా హిజ్కియా 15 సంవత్సరాలు మరలా తన ఆయుష్కాలాన్ని తిరిగి పొందాడు. చనిపోతాడు అని చెప్పిన అందరూ, కానీ దేవుడు ఆయన బ్రతికించాడు. దేన్ని బట్టి బ్రతికించాడు అంటే అతని యథార్థమైన జీవితాన్ని బట్టి. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు మన జీవితం మీదకి వచ్చినా నిజంగా మనం దేవుడి చేత సంరక్షించబడాలి అనుకుంటే నిజమే చెప్పు, యథార్థంగానే ఉండు. ఒకవేళ యథార్థంగా ఉంటే మనకి ఇచ్చేవాళ్ళు లేకపోవచ్చు, మనుషులు మనకు దూరం అవ్వచ్చు, మనం ఒంటరివారుగా అయిపోవచ్చు. కానీ మర్చిపోకు, కొన్ని రోజులు నువ్వు అన్నీ భరించిన తర్వాత నువ్వు చెప్పింది నిజము అని తెలుసుకున్నప్పుడు నిజంగా ఏ ప్రజలైతే నిన్ను దూరం చేశారో వాళ్ళే తెలుసుకోగలుగుతారు. కాబట్టి యథార్థత అనేది చాలా అవసరమండి. నా జీవితంలో నిజము సత్యముగా జీవించడం అనేది మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. యేసు ప్రభువుని ఎరగకముందు మనం ఎలా జీవించామో అది దేవుడు దాని లెక్కలో తీసుకురాడు. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత జీవించే జీవితం మాత్రం దేవుడు లెక్కలో తీసుకొస్తాడు ఆయన. అందుకని అంటాడు, మనం దేవుణ్ణి ఎరగకముందు చేసిన పాపములన్నిటినీ క్షమించేశాడు. మనం ఆయన ఎరిగిన తర్వాత చేసిన పాపములన్నిటినీ దేవుడు క్షమించాలి అంటే దానికి తగిన శిక్షను అనుభవించాలా. ఒకవేళ శిక్షణ అనుభవించలేదా మనకు క్షమాపణ లేదు. ఒకవేళ శిక్షణ అనుభవించామా దానికి మనం విడుదల పొందినట్లే. అందుకనే ఈ రాత్రి దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే యథార్థత. ఖచ్చితంగా మనం యథార్థంగా ఉండాలి. ఏ విషయంలో యథార్థత? మన నడక యథార్థంగా ఉండాలి, మన క్రియలు యథార్థంగా ఉండాలి, మన మాట యథార్థత ఉండాలి. ఏదైనా సరే మన జీవితంలో యథార్థత నిజం అనేది మన జీవితంలో ఉండాలండి. అందుకని అంటాడు, మనం ఎప్పుడైతే నిజమే పలుకుతామో, సత్యముగా జీవించడానికి ఇష్టపడతామో, యథార్థముగా ఉండడానికి ఇష్టపడతామో దేవుడి ద్వారా నీకు సంరక్షణ కలుగుతుంది. ఆయనే నిన్ను పోషిస్తాడు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నీకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబానికి కానీ ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయనే సంరక్షించగలిగిన వాడు. అంటే ఆయనే నీకు సమస్యను తీర్చగలిగిన వాడు, ఆయనే నిన్ను ఆదుకునేవాడు, ఆయనే నీకు సమస్యలన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు. మనందరికీ తెలుసు, నీతిమంతుడికి అనేక ఆపదలు కలుగుతాయి, కానీ వాటన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించగలిగిన వాడు. కాబట్టి మనం యథార్థముగా నీతిని అనుసరించుచు నిజం పలికేమా దేవుడే నిన్ను నన్ను సంరక్షించగలిగిన వాడు. మన కష్టాలన్నిటిలో నుండి, మన శ్రమలన్నిటిలో నుండి, మన ఇబ్బందులన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడండి. తప్పక దేవుడు విడిపిస్తాడు. ఆయన ఎప్పుడూ తను నమ్మిన వారిని విడనాడే దేవుడు కాదు, తను నమ్మిన వారికి సహాయము చేయకుండా ఉండే దేవుడు కాదు. అందుకని అంటాడు, తను నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ రక్షించగలిగిన వాడు, ఆయన ఎప్పుడూ పోషించగలిగిన వాడు.
బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట 34వ కీర్తన అంటాడు, అడవిలో సింహం పిల్లలను ఆకలిగొని ఉండొచ్చేమో కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటాడు ఆయన. నా జీవితంలో ఎప్పుడైతే నిజముగా అంటే యథార్థంగా దేవుణ్ణి మనం సేవించడానికి ఇష్టపడగలుగుతామో, యథార్థముగా సేవించగలిగితే నీ ఇంట్లో ఏ కొరత రానివ్వడు. ఎప్పుడూ నీ ఇల్లు సమృద్ధితోటే ఉంటుంది. ఎప్పుడూ నీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడుదల చేసేవాడిగా ఉంటాడు. సమస్యలు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు లేక తండ్రి అయిన దేవుడు దావీదు ద్వారా మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే యథార్థత. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి ఎరిగిన దేవుని బిడ్డలనేవారు చాలా యథార్థంగా ఉండాలండి. ఈరోజు అక్కడే దెబ్బతిన్నారు. ఈరోజు క్రైస్తవులు అంటే ఎందుకు నమ్ముతా లేదు లోకం? క్రైస్తవుల మీద ఎందుకు ఈరోజు అపనిందలు వేస్తున్నారు అంటే వీళ్ళు సరిగా లేకపోవడం వల్ల. ఒక ఆయనలాగా అన్నాడు, ఏమండి మీలాంటి వాళ్ళు ఒకరు ఉంటే సరిపోతారా, లేకపోతే 10 మంది ఉంటే సరిపోతారు? 90 మంది అలాగే కదా ఉన్నారు. 100కి 90% అలాగున్నప్పుడు 10% మీలాటోళ్ళు ఉంటే మాత్రం ఏం కనపడుతుంది చెప్పండి? కనపడదు. అంతే కదా. ఇప్పుడు సమానం అయితే కొంచెం కనపడుతుంది. సమానం కంటే 90% ఇదే ఎక్కువ ఉండి 10% ఎక్కడో మంచి వాళ్ళు ఉంటే ఈ 10% ఎక్కడ కనపడుతుంది లోకానికి? అందుకనే ఈనాడు క్రైస్తవులు అంటే మాట మీద నిలబడేవారు కాదు. వీళ్ళు మాట తప్పేవారు, వాళ్ళలో నిజం చెప్పరు, వారిలో యథార్థత లేదు. ఇలాంటివన్నీ ఎవరి గురించి చెప్తున్నారు అంటే యేసు ప్రభువారిని ఎరిగిన వారి మీద. పోనీ ఎరగిన వారి మీద కాదు, ఎరిగిన వారి మీదే చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం అలాగుండద్దు. ఎవరు ఎలాగుంటే మనకేంటి? మనం లోకాన్ని నామకార్థమైన మారలేని వాడిని చూడొద్దు. మనం ఎవరిని చూడాలి అంటే దేవుణ్ణి చూడాలి, మార్పు చెందిన వారిని మాత్రమే చూడాలి. మనం ఎప్పుడైతే నిజంగా మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారో వారి మాదిరిని మనం వెంబడించాలే కానీ మాదిరి లేని వారిని మాదిరి తీసుకోవడం కాదు. సరే, అందుకని అంటాడు, మీ ముందు ఉన్న పెద్దల యొక్క లేక ప్రవక్తల యొక్క మాదిరిని మీరు తీసుకోండి అంటాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక. ఎవరు మాదిరి తీసుకోవాలి అంటే దేవుని యొక్క మార్గములో నడిచిన వారి యొక్క మాదిరిని తీసుకోలే తప్ప దేవుని యొక్క మార్గములో నడవలేని వారి యొక్క మాదిరిని కాదు మనం తీసుకోవలసింది. 5వ అధ్యాయము 10వ వచనం అండి. 5:10 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సరే, మనకు మాదిరి ఎవరు అంటే ప్రభు యొక్క నామమున బోధించిన ప్రవక్తల యొక్క శ్రమానుభావమును వారి ఓపికను మాదిరిగా తీసుకోవాలి. ఇది లేకపోతే మనం దేవుని బిడ్డలమే కాదు. ఒకసారి దేవుని సేవకుల కూడుకలో ఆయన వాక్యాన్ని బోధించే దైవజనుడు ఈ మాట అడిగాడు, మీరందరూ దేవుని సేవకులే, కానీ మిమ్మల్ని అందరినీ ఒక మాట అడగాలనుకుంటున్నాను అని ఆయన అడిగాడు. ఏమని అడిగాడు అంటే దైవ సేవకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అడిగాడు. ఒక దేవుని సేవకుడికి ఉండవలసిన లక్షణాలు అడిగాడు. వీళ్ళందరూ బోధకులే కదా, వెంటనే చెప్పారు. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో కానీ తీతు రాసిన పత్రికలో కానీ అధ్యక్షుడగవాడు లేక దైవజనుడు అనేవాడు ఉపదేశించే విషయంలో కానీ బోధించే విషయంలో కానీ మాదిరికరమైన జీవితం అనేది చాలా ప్రాముఖ్యము. ఒకటి మాదిరిగా ఉండాలి అన్నారు. రెండవది దైవజనుడు అనేవాడు సాత్వికమైన మనసు కలిగి ఉండాలి అన్నారు. ఆయన అంటున్నాడు, రాలేదు నాకు, నా ఆన్సర్ సరైనది రాలేదు ఇంకా అన్నాడు. రకరకాలుగా చెప్పారన్నమాట. దైవజనుడు అంటే ఇలాగ ఉండాలని. సరే, నేనేమన్నానంటే అది తప్పో రైటో సరే చూద్దాం అని నేనేమన్నానంటే దైవజనుడు అనేవాడు ఎలాగుండాలి అంటే కీడును సహించేవాడుగా ఉండాలి అన్నాడు.
ఎందుకంటే అక్కడే రాసింది ఆ మాట. వాళ్ళు చెప్పినవన్నీ అక్కడే ఉన్నాయి, కానీ ఈ మాట వదిలేసారా, పై మాటలు చెప్పారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు ఆయన, అది కరెక్ట్, అది నిజం. అది ఒక దేవుని సేవకుడు కానీ, ఒక దేవుని సేవకురాలు కానీ, లేక దేవుని నమ్మిన బిడ్డ కానీ కీడుని సహించేవారై ఉండాలి. సహించగలిగిన వాడు అయితే సమస్తాన్ని జయించగలుగుతాడు. అందుకన్నాడు, మనం పెట్టుకోవాల్సింది మాదిరి ఏంటో తెలుసా? వారి శ్రమానుభవమును, వారి ఓపికను మాదిరి తీసుకోవాలి. దేవుని యొక్క బిడ్డలుగా నా జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. మాదిరి అనేది చాలా ముఖ్యమండి. మాదిరి లేకపోతే మనం దేవుని బిడ్డల వల్ల పోతాం. లోకానికి మనం మాదిరి. ఏ విషయంలో మాదిరి? వాళ్ళు చేసే ప్రతిదానికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళం, వాళ్ళతో ఏకీభించే వాళ్ళం కాదు. ఏ విషయంలో కూడా అలా ఏకీభించలేనప్పుడే మనం ఎవరమో వాళ్ళెవరమో తెలియపరచబడుతుంది. అందుకనే నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉన్నాను, ఒక నిజమైన క్రైస్తవుడు అనేవాడు లోకానికి విరోధమైన జీవితాన్ని జీవించేవాడు, వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవాడు. చాలాసార్లు చెప్తుంటారు లోకంలో సామెత, ఏమంటారంటే నది ప్రవాహం పొంగి పొర్లు వస్తూ ఉంటేనట బ్రతుకున్న చేపలన్నీ కూడా నది ప్రవాహానికి, ఈ వేగానికి ఎదురీదుకుంటూ వెళ్తాయట. ప్రవాహానికి ఎదురీదేది ఏంటి అంటే బ్రతుకున్న చేపట. అదే చచ్చిపోయిన చేప అనుకోండి కొట్టుకుపోద్దట. ఎందుకంటే దానికి ఎంత భయంకరమైన ప్రవాహం నది పొంగొచ్చినా అది అందులోనే పుట్టింది, అందులోనే పెరిగింది కాబట్టి దానికి భయం ఏంటి? నీరంటే అది ఎదురీదుకుంటూ వెళ్తూ ఉంటుందట. ఓ క్రైస్తవుడు కూడా అలాంటివాడు. కష్టాల్లోని, బాధల్లోని, శ్రమల్లోని వీడు ఎదురీదేవాడే తప్ప కొట్టుకుపోయేవాడు కాదు. ఒక నిజమైన క్రైస్తవుడు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నిలబడతాడు. వాడే నిజమైన క్రైస్తవుడు. కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాల్లో నిలబడలేనప్పుడు నువ్వు క్రైస్తవుడు చెప్పుకోవడానికి కూడా అది దేవుడు అంగీకరించబడ్డావు. ఎందుకంటే నువ్వు ఏం సహించగలిగావు, ఏం ఓర్చుకోగలిగావు, నా కోసం ఎలా నిలబడగలిగావు, నువ్వు దేంట్లో నిలబడ్డావు? మాదిరి ఏది? లోకస్తుల వలె మనం కూడా అలాగే ఉంటే ఇంక మనకి వాళ్ళకి తేడా ఏముంది? కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారు, లోకములో నుంచి వేరు చేయబడ్డాం. వేరు చేయబడ్డామంటే ఆ ప్రత్యేకతను చూపించాలి మనం. ఆ ప్రత్యేకత లేకపోతే మనం వేరు చేయబడిన వారం కాదు. చూడండి, ఎవరినైనా చూడండి, ఈరోజు మన భారతదేశం తరపున ఎన్నో ఆటలు ఆడుతున్నారు. ఏంటి వాళ్ళలో ఉన్న గొప్ప ఏంటి, మనలో ఉన్న గొప్ప ఏంటి అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా పరీక్షించబడి ఎన్ని రకాలుగా టెస్టులు ఆడి చూడండి, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వాళ్ళు ఎంత కింద స్థాయి నుంచి వారు మొదలుపెట్టి ఎంత బాగా ఆడితే అందరిలో కొన్ని వందల మందిలో నుంచి వేరు చేసి అప్పుడు తీసుకెళ్తారు వాళ్ళకి అది అప్పుడే పేరు వస్తుంది. మరి మనం ఎంత ప్రత్యేకించబడినవారు? ఇన్ని లక్షల కోట్ల మందిలో నుంచి, లోకంలో ఉన్న మనుషుల మధ్య నుంచి దేవుడు మనల్ని వేరు చేసి రక్షించాడు. ఇన్ని కోట్ల మందిలో నుంచి దేవుడు మనల్ని వేరు చేసి రక్షించాడంటే మనం ఎంత ప్రత్యేకత? అసలు మన ప్రత్యేకత ఎక్కడ చూపించగలుగుతున్నాం? దేంట్లో చూపించగలుగుతున్నాం? వాళ్ళెవరినీ రక్షించలేని దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? మనల్ని ఎందుకు దేవుడు వేరు చేశాడు? ఎక్కడ మన వేరుపాటు? అందుకని అంటాడు, మనం దేవుని యొక్క బిడ్డలం, మర్చిపోవద్దు ఎప్పుడూ కూడా. మనం ప్రత్యేకించబడిన వారు, అందరిలాగా జీవించేవారం కాదు. మన జీవితమే ఒక ప్రత్యేకత. అందుకనే దేవుని బిడ్డలనేవారు అన్నిటిలో మాదిరికరమైన జీవితాన్ని, ప్రత్యేకతను చూపిస్తారు. వాళ్ళు ఎక్కడున్నా దీన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే మన మాదిరి అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి రాత్రికాల సమయంలో దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు జ్ఞాపకం చేసేదంటే, నేను నిన్ను సంరక్షించాలి అంటే నీలో ముందు యథార్థత ఉండాలా, యథార్థమైన జీవితం ఉండాలా, ఎప్పుడు నిజంగా నువ్వు నిజ జీవితం ఉండాలా. రెండవది, సత్యాన్నే నువ్వు మాట్లాడు, నీతిగా జీవించడానికి ప్రయత్నించే, అన్యాయంగా అనీతిగా జీవించడానికి ప్రయత్నించేయద్దు.
యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, యథార్థంగా ఎంతోమంది గురించి నేను చూశాను. నేను రాజుల గ్రంథాన్ని తిరగేసినప్పుడు నేను ఒక రాజు గురించి నేను చూశాను. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము. అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యావాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఇంకా నేను చూశాను, యావాషు మంచి రాజు, యథార్థంగా ప్రవర్తించాడు. సరే, ఇంకా నేను అలా తిరిగేస్తూ వెళ్తే కొంతమంది రాజులు నేను చూశాను. అంటే యెహోషాపాతు గురించి నేను చూశాను. యెహోషాపాతు కూడా చాలా మంచివాడే. యెహోషాపాతు కూడా దేవుడికి చాలా నమ్మకంగా చేసినవాడు. కొన్ని ఇతని గురించి ఏమన్నా ఉందా అని నేను చూశాను. ఇతని గురించి అలా చెప్పలేదు. యెహోషాపాతు యథార్థముగా ప్రవర్తించెను అనే మాట అతని గురించి రాయబడలేదు. కష్టాల్లో నుంచి వచ్చాడు, బాధల్లో నుంచి వచ్చాడు, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో విషయాల్లో అతను నిలబడ్డాడు. కానీ యథార్థవంతుడు అని మాత్రం దేవుడు చెప్పలేదు. నేను ఆలోచించి, ఇదేంటి ఇంత మంచివాడు, ఇతని గురించి ఇంతగా చెప్పాడు కదా. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. 19వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము, ఇక్కడే చూద్దామండి. 19వ అధ్యాయము 9వ వచనమండి. వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తింపవలెను. యెహోషాపాతు చెప్తున్నాడు, మీరు ఎలాగుండాలి అని చెప్తున్నాడు. కానీ ఈయన ఎలాగున్నాడు అని చెప్పలేదు. పోనీ ఇక్కడ ఆ మాట ఎక్కడైనా రాయబడలేదా అని మళ్ళీ నేను రాజుల్లోకి వెళ్ళాను. అక్కడ కూడా అతని గురించి యథార్థము అనే మాట అతని గురించి రాయబడలేదు. అదేంటి? కొంతమంది గురించి దేవుడు కొన్నిసార్లు రాసేటప్పుడు ఆయన ఎలా చెప్పేవాడంటే, మంచివాడే కానీ యథార్థవంతుడు కాదు. మంచివాడికి యథార్థవంతుడికి తేడా లేదా? సరే, నేను ఇంకా మీకు చూపిస్తాను. కొంతమంది రాజుల గురించి నేను చదివినప్పుడు ఇతరు ఎలా జీవించారు, వీళ్ళేమి చేశారు అంటే వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళు కూడా దేవుని దృష్టికి యథార్థముగా ఉన్నట్లు ఉన్నారు, కానీ వీళ్ళ దేవునికి నమ్మకముగా జీవించలేదట. ఇరవై 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనమండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. ఇలా కొంతమంది రాజుల గురించి చూస్తే అతడు యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో యెహోవాను అనుసరించలేదు అంటున్నాడు. అదేంటి? యథార్థంగానే ఉన్నాడు అంటున్నాడు, కానీ పూర్ణ మనసుతో తన దేవుణ్ణి అనుసరించలేదట. మాట అయితే ఒకటి చెప్తున్నాడు, నిజమని చెప్తున్నాడు, కానీ తన మాత్రం అనుసరిస్తలేదు. అదే దేవుడు అంటాడు, మనం చెప్పేవారమే కాదు చేసేవారము. మనం అనుసరిస్తున్నామా లేదనేది దేవుడు తప్పక చూసేవాడు. మనం చెప్పడం వేరు, చేయడం వేరు. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటంటే,
యథార్థత. ఎప్పుడూ యథార్థంగా జీవించాలని ప్రయత్నించే. పర్లేదు మనుషులు మనల్ని ఏమనుకున్నా, విరోధులైపోయినా, మనకు శత్రువులైనా నిజమే చెప్పు, యథార్థమే మాట్లాడు. ఎప్పుడూ కూడా యథార్థతను విడిచిపెట్టడానికి ప్రయత్నించేయద్దు. లోకం ఏమనుకున్నా పర్లేదు. ఈరోజు లోకం చెడ్డోళ్ళు అంటారు, రేపు మంచోళ్ళు అంటారు. ఈరోజు మంచోడు అంటారు, రేపు చెడ్డోళ్ళు అంటారు. కానీ మన దేవుడు అలాంటోడు కాదు. ఆయన దృష్టికి మంచి అన్నాడా, ఇంకా అది ఎప్పుడూ మంచి అనే చెప్తాడు. చెడ్డది అన్నాడా, ఇంకా అది ఎప్పటికీ ఆయన దృష్టిలో చెడ్డగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఆయనకి భూతవర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసినవాడు. ఏది ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పాడు. రాబోయే దినాల గురించి మాట్లాడతాడని. ఏది మాట్లాడినా వచ్చే దినాల గురించి నువ్వు ఎలాగుంటావో చెప్పగలిగిన వాడు దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, యథార్థతగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని సంరక్షిస్తాడండి, తప్పక. ఎందుకంటే నువ్వు అడగక్కరొద్దు దేవుణ్ణి, ప్రభా నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది తండ్రి, నువ్వు అది తండ్రి, నాకు ఇన్ని అవసరాల్లో ఉన్నానని చెప్పక్కరొద్దు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను అంట. మనం మన తండ్రిని అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నాయన్నీ ఆయనకి తెలుసట. ఎందుకు, ఎలా తెలుసుకుంటాడు అంటే, మనము ఆయన చెప్పినట్లుగా జీవించగలిగితే, యథార్థమైన జీవితాన్ని జీవించగలిగితే మన గురించి, లేక మనం ఏది దేవుడిని అడగవలసిన అవసరం ఏమీ లేదు. మనకి ఏం కావాలో దేవుడు ఇవ్వగలిగిన వాడు. అందుకని ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సంరక్షించగలిగిన వాడిని. మీ ఆత్మను, మీ శరీరమును, మీ ప్రాణమును నా రాకడ వరకు నేను మిమ్మల్ని సంరక్షిస్తాను. నా రాకడ వరకు నేను మిమ్మల్ని పోషిస్తాను. అందుకనే ఈ లోకంలో మనం దేవుని కలిగిన వారిగా ఉంటున్నా నీవు నేను కూడా యథార్థత అనేది చాలా ముఖ్యమైనది. దేవుని నమ్మిన మనకు ఇది చాలా అవసరం. యథార్థము, సత్యము, నీతి, నిజము, ఇవన్నీ ఒకే కోవ. ఎప్పుడైతే మనము మనం జీవిస్తామో నిజంగా దేవుడు చూడు నిన్నెంత ఆశీర్వదిస్తాడు, నిన్నెంత దీవిస్తాడు. అందుకని అంటాడు, నిజమాడే పెదవులు. ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు నిజం చెప్పడానికి ఇష్టపడతావో యేసు తండ్రి అయిన దేవుడు లేక దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు. నిజం చెప్పలేదా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. కాబట్టి రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, యథార్థవంతులను దేవుడు రక్షించగలిగినవాడు, సంరక్షించగలిగినవాడు. రెండో మాట అంటాడు, ఇశ్రాయేల్ అందరి బాధల్లో నుంచి ఆయన వారిని విడిపించగలిగినవాడు. దేవుడు, నువ్వు నేను ఆయన నమ్ముకున్నాం కాబట్టి యథార్థతమైన జీవితాన్ని, నిర్దోషమైన జీవితాన్ని మనం జీవించగలిగితే మన బాధలన్నిటిలో నుండి దేవుడు మనం తప్పించగలిగినవాడు, మన సమస్యలన్నిటిలో నుంచి విడిపించగలిగినవాడు. నువ్వు అడగక్కరొద్దు దేవుడినేమి. నీ కష్టాలు ప్రభువుకి తెలియదు అంటావా? నీ బాధలు దేవుడికి తెలియదు అంటావా? నీ సమస్య దేవుడికి తెలియదు అంటావా? దేవుడు అంటాడు, నీ జీవితంలో ఏమొస్తాయో ఇవన్నీ నాకు ముందే తెలుసు. అర్థమైందా? మన జీవితంలో జరిగే వాటన్నిటి గురించి దేవుడికి ముందే తెలుసట. మనం పుట్టిన దగ్గర నుంచి మనం చనిపోయే వరకు ఈ లోకంలో మనం ఎలా జీవిస్తాము, ఎలాంటి కష్టాలను అనుభవిస్తాము, ఎలాంటి బాధలను అనుభవిస్తాము, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తాము, ఇవన్నీ దేవుడికి తెలుసట. మరి అలాంటి దేవుడికి తెలుసున్నప్పుడు మళ్ళీ మనం ఎందుకు దేవుడికి చెప్పాలా? కానీ మనం ఏం చేయాలంటేనంట, ఇవన్నీ దేవుడికి తెలుసు కాబట్టి మన బాధలు, మన కష్టాలన్నీ, అయితే మనం దేవుడికి నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించాలట. మనం ఎప్పుడైతే దేవుడికి నమ్మకస్తులుగా జీవించడానికి ప్రయత్నం చేస్తామో జరగబోయే దినాలలో నీకు వచ్చే అపాయాలన్నిటి నుంచి ఆయన దేవుడు తప్పిస్తాడట. అందుకని అంటాడు, మన దేవుడు ఎవరు అంటే, రాబోయే దినాలలో నీ మీదకి వచ్చే ప్రతి కీడు, ప్రతి ఆపద, ప్రతి కష్టము, ప్రతి సమస్యను ఆయనే తప్పించగలిగినవాడు. నువ్వు అడగక ముందే చేయగలిగినవాడు ఆయన. మన దేవుడు ఎవరు అంటే, రాబోయే దినాల గురించి ఆలోచించేవాడు. అందుకనే మనం దేవుడికి ఎప్పుడూ కూడా యథార్థముగా జీవించడానికి, రక్షించబడిన మనము ఎలాంటి జీవితాన్ని జీవించగలిగితే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆయన సంరక్షించగలిగినవాడు.
అన్ని రకాలుగా ఆదుకోగలిగిన వాడు, నీ సమస్యలన్నిటిలో నుంచి విడిపించగలిగిన వాడు. అంత గొప్ప దేవుడు ఆయన. నువ్వు చూడు, నిజమాడడం ప్రయత్నించేయి, యథార్థముగా జీవించడం ప్రయత్నించేయి. నీ యథార్థత, నీ నిజము, నీ నీతి, నీ సత్యమే నేను నిలబెట్టగలుగుతుందండి. ఎప్పటికైనా నీదే విజయం, ఎప్పటికైనా నీ మాటే నెగ్గుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధానికి, అసత్యానికి సపోర్ట్ చేసేవాడు కాదు. ఆయన నీతికి, యథార్థతకు సపోర్ట్ చేసే దేవుడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి మనం ప్రార్థనలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని సంరక్షించాలి అంటే, మనల్ని ఆదుకోవాలి అంటే, మన సమస్యల నుంచి విడిపించాలి అంటే మనం ఎంత యథార్థంగా ఉన్నాం? అసలు మనం యథార్థతను అనుసరిస్తున్నామా? నిజం మాట్లాడుతున్నామా? నీతిగా జీవించగలుగుతున్నామా? సత్యాన్ని అనుసరించగలుగుతున్నామా? ఇలాంటి జీవితం లేనప్పుడు ఇంకా దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మనకు ఎలా సహాయం చేయగలుగుతాడు? దేవుడు మనల్ని ఎలా రక్షించగలుగుతాడు? చేయలేడు. సరే, బైబిల్ గ్రంథంలో బిలాము గురించి ఒక గొప్ప మాట రాశాడు. బిలాము ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. కానీ దేవుడి యొక్క మాటను ఎప్పుడైతే తను తప్పి బాలాకు రాజు యొక్క ధనము కోసం తను వెళ్ళాడో అక్కడి గురించి సోదిగాడిగా మారిపోయాడు. అందుకంటాడు బిలాముని ఒక సోదిగాడైన ప్రవక్తట, మోసగాడైన ప్రవక్తగా మారిపోయాడు. బిలాము యొక్క జీవితమే నాశనం అయిపోయిందంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంత యథార్థమైన ప్రవక్త, ఇంటెడు బంగారం నాకు ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నాకేం చెప్పమన్నాడు అది తప్ప ఇంక వేరేది చెప్పను అని చెప్పిన వ్యక్తి కూడా తన జీవితాన్ని ఎప్పుడైతే అబద్ధము తట్టు మార్చుకున్నాడో, అసత్యం వైపు తిరిగిపోయాడో, లోక సంబంధమైన కోరికల వైపు తను తిరిగిపోయాడో, తన జీవితం అంతా పతనం అయిపోయిందన్నమాట. ఇంకా నాశనం అయిపోయాడు. జాగ్రత్త. అందుకని అంటారు, మనం ఎప్పుడూ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తేనే మనం పైకి వస్తాం. దేవుడికి వ్యతిరేకంగా జీవించేమా మన కిందకే వెళ్ళిపోతామే తప్ప పైకి రాము ఎప్పుడు కూడా. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, యథార్థపు యొక్క వంశపు వారిని దేవుడు దీవిస్తాడట. యథార్థంగా జీవించే వంశపు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. చివరికి ఈ మాట చూపించి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథము దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో చూపిస్తాను. 112వ కీర్తన 2వ వచనం అండి. 112వ కీర్తన 2వ వచనం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు. చూసారా, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. మనం యథార్థంగా జీవించామా మన పిల్లలు దీవించబడతారండి. మన పిల్లలను దేవుడు దీవిస్తాడు. మనకు యథార్థత లేదా మన పిల్లలు కూడా దీవించబడరు. ఎందుకంటే మనలో లేని యథార్థతను బట్టే మన పిల్లలు కూడా దీవించబడకపోవడం గల కారణం. అందుకనే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను సంరక్షించాలి అంటే, నీ కుటుంబాన్ని సంరక్షించాలి అంటే నువ్వు యథార్థతను మాత్రం విడిచిపెట్టద్దు. ఎన్ని సమస్యలు నీ జీవితం మీదకి వచ్చినా నిజమే మాట్లాడు, సత్యం మీదే నిలబడ్డానికి ప్రయత్నించే, నీతిని అనుసరించడానికి ప్రయత్నించే. ఈ 4 విషయాల్లో మనం యథార్థంగా దేవుడు కనిపించామా నీ కుటుంబాన్ని దేవుడు సంరక్షకుడిగా మారతాడు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లన్నీ తీర్చి, నీ సమస్యలన్నిటి నుంచి విడిపించి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానపు, నీ వంశపు వారిని అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ రీతిగా దేవుడు సహాయం చేయనుగాక నీకు, నాకు. ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదామండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. చెదిరి ఉన్న పరిశుద్ధులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అలాగే వివాహములకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు, అలాగే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారి కొరకు, అలాగే వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నమ్మకంగా సేవను చేస్తున్న దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి
రక్షణ లేని వారు ఎన్నో కోట్ల మంది మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. ఇప్పుడు దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. ఎక్కడ నెమ్మది లేదు ఏ దేశానికి కూడా. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు. కాబట్టి ఇలాంటి భయంకరమైన చివరి దినాల్లో ఉన్నాం. ప్రభు చిత్తమైతే సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ఇజ్రాయిల్ దేశం కొరకు ప్రార్థన చేయండి. చుట్టూ ఉన్న శత్రు దేశాలు వారి మీద విజృంభించి యుద్ధాలు జరుగుతున్నాయి. దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చబడడం కొరకే దేవుడు వారికి సహాయం చేసి వారి ఆర్థిక పరిస్థితులు చక్కపరిచి వారిని కాపాడేలాగా ప్రార్థన చేయండి. హైదరాబాద్లోని హెబ్రోన్ కొరకు ప్రార్థన చేయండి. అక్కడున్న శరీర సంబంధమైన మనుషులు దూరపరచబడి ఆత్మ సంబంధమైన వారు బాధ్యతలు చేపట్టి దాన్ని ఆత్మీయంగా నడిపించబడిలో ప్రభు సహాయం చేసేలాగా. అలాగే హెబ్రోన్లో ఉన్న దైవ సేవకులైన వారు, సేవకురాండ్లు, అలాగే హెబ్రోన్తో కలిసి పనిచేస్తున్న 4 తెగలు, అంటే ఈ 4 అంతల బోధలో మరి మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఉన్న దైవ సేవకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మరి దైవజనుడు థియోడర్ గారి కొరకు, పీటర్ గారి కొరకు కూడా ప్రార్థించండి, వారి యొక్క ఆరోగ్యం కొరకు. అలాగే మరి ఈ వేసవికాల సెలవుల్లో VBSలు పెడుతున్నారు. మన ఆంధ్రాలో కానీ మరి ఇండియాలో ప్రతి చోట కూడా విరామ బైబిల్ పాఠశాల ప్రారంభిస్తున్నారు 25 నుంచి 26వ తేదీ నుంచి. కాబట్టి ప్రార్థన చేయండి. ఎక్కడైతే విరామ బైబిల్ పాఠశాల జరుగుతుందో బిడ్డలు మరి ఆత్మీయంగా బలపడి రక్షణలోనికి వచ్చి దేవుళ్ళు ఆత్మీయంగా బలపడేలాగా కేజీ, జూనియర్, సీనియర్స్ మధ్య నిలబడుతున్న టీచర్స్ని కూడా దేవుడు అభిషేకించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి తిరిగి ఏలేశ్వరము, రాజు ఉమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో వ్యాధుల చేత బాధించబడుతూ హాస్పిటల్ ఉంటున్న వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే తిరిగి ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడ కొండపల్లిలో నడబడే వారి కొరకు. అలాగే ఆదివారం దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరానికి నడిపించబడట్లో ప్రభు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేయండి. ఎండలు ఎంతో అధికంగా ఉంటున్నాయి. ప్రభు చిత్తమైతే ఈ వేడి వాతావరణం నుంచి దేవుడు తగ్గించేలాగా ప్రార్థన చేయండి. లేక మరి దేవుని బిడ్డలకు తట్టుకునే శక్తిని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. దీనివల్ల ఎవరికి ఎటువంటి బలహీనత గురి కాకున్నట్లు కాపాడేలాగా ప్రార్థన చేయండి. అలాగే మీకు మీ వ్యక్తిగత కుటుంబంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో మీ కుటుంబ సమస్యల కొరకు కూడా ప్రార్థించండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుదాం. ప్రార్థించేవారు అందరికీ వినిపించేలాగా దగ్గరగా ప్రార్థన చేయడానికి ప్రయత్నించేయండి.